ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనున్న కార్యక్రమంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూలో ఏనుగుల ప్రాధాన్యత తెలిపే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఏనుగులను ఎలా కాపాడుకోవాలి, అటవీ ప్రాంతంలో వాటిని అటవీ శాఖ ఎలా ఆపరేట్ చేస్తుంది, ప్రజలకు తెలిపే విధంగా ఎగ్జిబిషన్లో ఎక్విప్మెంట్ ఏర్పాటు చేస్తామంటున్న శ్రీకాకుళం డిఎఫ్ఓ వెంకటేష్తో మా అసోసియేట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఏనుగులకు సంబంధించి మొత్తం కూడా ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి మొత్తం డిఎఫ్ఓ గారు ఉన్నారు. సార్, డిఎఫ్ఓ గారు వెంకటేష్ గారు, అసలు ఏంటి ఇదంతా కూడా మామూలు సామాన్య ప్రజలకు వివరించే విధంగా? These are different equipment that we use in the conservation of elephants and protection of elephants. If you see, this is a night vision binoculars. We can see the animals in the night also. Clear picture. చాలా క్లియర్గా రాత్రిపూట కూడా చూసేందుకు వీలుగా ఈ బైనాక్యులర్స్ ఉపయోగపడతాయి. నైట్ విజన్ బైనాక్యులర్స్ అన్నమాట. ఇవి లాంగ్ డిస్టెన్స్ బైనాక్యులర్స్. ఇవి కెమెరా ట్రాప్స్ ఏంటంటే ఏదైనా మోషన్ సెన్సార్ బట్టి మూమెంట్ డిటెక్ట్ చేసి పులుల గణన అది ఈ కెమెరాల ద్వారా జరుగుతుంది. పులులు గణించడం ఇట్లా జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు, నాన్ యాక్సెసిబుల్ టెరైన్స్లో ఉండేటప్పుడు ఏవైనా సరే మనం మానిటర్ చేయాలన్నప్పుడు ఇటువంటి డ్రోన్స్ యూజ్ చేస్తాము. దే ఆర్ వెరీ హై పవర్ఫుల్ డ్రోన్స్. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ ఎ ట్రాంక్యులైజింగ్ ఎక్విప్మెంట్ అన్నమాట. అంటే వీటికి మత్తు ఇవ్వడానికి కానీ దీనికి ఈ గన్స్ వాడతాం. దీస్ ఆర్ లైక్ ఇంపోర్టెడ్ డెన్మార్క్ మేడ్, వెరీ ఎఫిషియంట్ అండ్ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ లైక్ GPS అన్నమాట. GPS ఇన్స్ట్రుమెంట్స్ గ్లోబల్ పొజిషనింగ్ యాక్యురేట్గా మన భూమి మీద ఏ ప్రాంతం ఉన్నదని ఇది చాలా యాక్యురేట్గా డిఫైన్ చేస్తాయి అన్నమాట. అదేవిధంగా దీస్ ఆర్ డిఫరెంట్ స్టిక్స్ విచ్ విల్ బి యూస్ఫుల్. ఇది ఏదైనా దగ్గరకు వచ్చేటప్పుడు దానికి అలార్మింగ్ చేయడానికి, దాన్ని అలర్ట్ చేయడానికి ఈ స్టిక్స్ ఉపయోగపడతాయి. అండ్ దిస్ ఈస్ ద ఎంటైర్ సినారీ ఆఫ్ దిస్. అండ్ టుడే ఆన్ ద ఈవ్ ఆఫ్ ద ఎలిఫెంట్ డే, ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ అండ్ కంగ్రాచులేట్ టు ఆల్. అండ్ వీ షుడ్ ప్రొటెక్ట్ దిస్ వండర్ఫుల్ మెగా హెర్బివోర్స్. ఈ మన ల్యాండ్స్కేప్కి చాలా ఇంపార్టెంట్. పర్యావరణ సమతుల్యానికి కానీ, జీవ వైవిధ్యానికి కానీ ఈ ఎలిఫెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీ షుడ్ ఆల్ ప్రొటెక్ట్ దెమ్. వీ షుడ్ రెస్పెక్ట్ దర్ ప్లేస్. అండ్ ఇది మనుషులు ఒక్కరికే కాదు, ఈవెన్ జంతువులన్నిటికీ కూడా ఈ ప్రపంచం అంతా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలియజెప్పడంగా ఇది ప్రతి సంవత్సరం ఆగస్టులో మనం ఎలిఫెంట్ డే జరుపుతాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. కన్నా భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా జంతువులు అన్న చాలా ప్రేమ, దత్తత కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. ఎస్ అది మనం వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఉప ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. అండ్ వి టేక్ ఎవ్రీ కేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి ఎందుకంటే ఇటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సాధారణంగా సామాన్యులు ఎవరు చూసే పరిస్థితి ఉండదు. ఇలాగా ఏనుగుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి అది సామాన్యులు కూడా ఉపయోగించి ఈ ఏనుగులను ఎలా రక్షించుకోవాలి, వాటిని ఎలా చేయాలని కూడా వివరించే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.